కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి బగ్గుమంది. టీడీపీ ఇన్ఛార్జ్ పిల్లి సత్యనారాయణకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన వర్గీయులు భారీ ఆందోళన నిర్వహించారు. పార్టీ ఫ్లెక్సీలను చించేసి తగులబెట్టారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఒక కార్యకర్త ఆత్మహత్యకు యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పొత్తులో ఇక్కడి టికెట్ జనసేన నుంచి పంతం నానాజీకి కేటాయించారు. తమ పార్టీ ఫ్లెక్సీలు తామే తగలబెట్టే పరిస్థితి వస్తుందని అనుకోలేదని టీడీపీ అధిష్టానంతో మాట్లాడి 4 రోజుల్లో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని పిల్లి సత్యనారాయణ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, జిల్లాలో ఏదైతే ఈ అసంతృప్తి జ్వాలలు టీడీపీ జనసేన పొత్తు మధ్య టికెట్లు ప్రకటన అసంతృప్తి జ్వాలలు ఇప్పుడు కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని కూడా వ్యాపించాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇవాళ పిల్లి అనంతలక్ష్మి గతంలో 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన పిల్లి అనంతలక్ష్మి భర్త పిల్లి సత్యనారాయణ ఇక్కడి నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే శనివారం ఏదైతే ప్రకటించిన సీట్లలో 99 సీట్లో ఏదైతే జనసేన సంబంధించిన 5 సీట్లలో కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పంతం నానాజీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో ఇవాళ పిల్లి సత్యనారాయణ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున ఆయన మద్దతుదారులంతా కూడా చేరుకోవడం జరిగింది. ఒకసారిగా ముందు ఫ్లెక్సీలను కూడా చించివేసి ఇందులో ఒక కార్యకర్త కూడా తనపై పెట్రోల్ పోసి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అడ్డుకుని అతనిపై నీళ్లు కూడా పోయడం జరిగింది. తర్వాత పిల్లి దంపతులందరూ కూడా ఇద్దరు కూడా బయటకు వచ్చి కార్యకర్తలతో కూడా మాట్లాడారు. ఏదైతే పిల్లి సత్యనారాయణ చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తే కనుక గత ఎన్నికల్లో తమకు 65,000 వరకు ఓట్లు వచ్చాయి కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి. ఈ 65,000 ఓట్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేనకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం లేదు కాబట్టి జనసేన అభ్యర్థికి ఖచ్చితంగా తాను పోటీలో ఉంటానని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఆ క్రమంలోనే 2 రోజుల్లోనే టీడీపీ అధినేత వద్దకు వెళ్లి ఈ విషయంలో తెలుసుకుని వచ్చే నెల 3వ తేదీలోపు క్లారిటీ ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కార్యకర్తలు మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేయాలి, ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం కాకినాడ రూరల్ నియోజకవర్గమే కాదు, శనివారం ప్రకటించిన 11 సీట్లు ప్రకటించడం జరిగింది. ఇందులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 19లో 11 సీట్లకు టీడీపీ జనసేన కూటమికి సంబంధించిన అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో మొత్తం 5 చోట్ల మాత్రమే కొంత టీడీపీ అధిష్టానం కానీ ఎదురు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనుకున్నట్టుగా కలిసి పనిచేసే పరిస్థితి కనిపిస్తుంది. మిగిలిన 6 నియోజకవర్గాల్లో అయితే కొన్ని చోట్ల అయితే తీవ్ర స్థాయిలో పక్కమంటున్నారు. ఇది కాకుండా ప్రస్తుతం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కూడా ఇదే రకమైన పరిస్థితి కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. ఇక్కడికి చూస్తే కనుక కందుల దుర్గేష్ కి ఎట్టి పరిస్థితుల్లో సీట్ ఇవ్వాలని చెప్పి కూడా జనసేన శ్రేణులు కూడా ఆందోళన బాట పట్టారు. రేపైతే పూర్తిగా పాదయాత్ర కూడా సిద్ధమవుతున్నారు. అది ఇప్పటికే రాజమండ్రి రూరల్ సీట్ ను ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరికి ఇస్తామని చెప్పి కూడా అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కందుల దుర్గేష్ ను సమీపంలో నిడదోలు నియోజకవర్గానికి వెళ్ళమంటున్నారు. అయితే దుర్గేష్ మాత్రం సుముఖంగా లేరు. దుర్గేష్ కొంత సుముఖంగా ఉన్నప్పటికీ కూడా అధిష్టానం చెప్పిన మాట ఎందుకు సుముఖంగా ఉన్నప్పటికీ కూడా పార్టీ శ్రేణులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునే లేదు. ఈ సీటు ఖచ్చితంగా జనసేన పోటీ చేయాలని చెప్పి కూడా పట్టుపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తమే చూస్తే కనుక రాష్ట్ర రాజకీయాల్లో తూర్పుగోదావరి అంటే సెంటిమెంట్. ఇక్కడ వాస్తవానికి చూస్తే కనుక గత ఏడాది సెప్టెంబర్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి వచ్చి టీడీపీతో పొత్తు ఉంటుందని చెప్పి ప్రకటించారు. ఆ క్రమంలోనే కూడా ఇక్కడే అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు కూడా పూర్తిగా తారుమారు అవుతున్నాయని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తమే చూస్తే కనుక ఈ కాకినాడ ఏదైతే రూరల్ తో పాటు కొన్ని నియోజకవర్గాలు ఏదైతే జగ్గంపేట, అదేవిధంగా రాజమండ్రి రూరల్, అదేవిధంగా చూస్తే కనుక కొత్తపేట, ఈ ఇలాంటి నియోజకవర్గాల్లో అయితే పూర్తిగా ప్రకటించిన సీట్లలో కొన్ని చోట్ల అయితే పూర్తిగా అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. దీన్ని చూస్తే కనుక పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడతారా, లేదంటే ఇటు చూస్తే కనుక టీడీపీ అధినేత స్వయంగా వారిని ప్రసాద్ జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి టీడీపీ అధిష్టానం కానీ నేతలు కానీ ఎవరైనా స్పందించారా? ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా టీడీపీ అధిష్టానం ఇంకా టచ్ లో వెళ్ళినట్టుగా ఎక్కడ సమాచారం లేదు. ఎందుకంటే వాస్తవానికి కాకినాడ జిల్లాకు సంబంధించి కూడా చూస్తే కనుక ఇటు పక్కనే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులైన నిమ్మకల్ చినరాజప్ప ఉన్నారు. అదేవిధంగా తుని నుంచి యనమల రామకృష్ణుడు కూడా ఉన్నారు. పిల్లి సత్యనారాయణ ఎవరైతే ప్రస్తుతం మద్దతుదారులు తీవ్రంగా ఆందోళన చేశారో పిల్లి సత్యనారాయణ టీడీపీ ఇన్ఛార్జ్, ఆయన కూడా వాళ్ళకి అడ్జడుగానే ముద్రపడ్డారు, వాళ్ళ ఫాలోవర్ గానే ముద్రపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి అయితే లేదు. వాస్తవాన్ని చూస్తే కనుక పిల్లి సత్యనారాయణకు అదేవిధంగా చినరాజప్ప కూడా విభేదాలు ఉన్నాయి.
అయితే ప్రస్తుతం చూస్తే కనుక టీడీపీ అధిష్టానం ఈ సీట్ల వైపు నుంచి అయితే ప్రత్యేకంగా ఎవరితోనూ కూడా దీనికి ట్రబుల్ షూటర్లుగా కూడా ఎవరిని కూడా ఈ గోదావరి జిల్లాలకు ఇంకా పంపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేవలం ఎక్కడికెక్కడే రాజకీయ నాయకులు ఎక్కడికెక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఏదైతే టికెట్ ఇక్కడే ఇవ్వాలని చెప్పి కూడా తమ పార్టీలకు ఇవ్వాలని చెప్పి కూడా అల్టిమేటం జారీ చేసుకుంటున్నారు. మొత్తం మీద అయితే ప్రస్తుతానికైతే ఆ టికెట్లు ప్రకటించిన చోట్ల మొత్తం 6 నియోజకవర్గాల్లో అయితే గందరగోళ పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఇవి ఎప్పటి వరకు కూడా సద్దుమణుతాయి, లేదంటే రెబల్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు కూడా దారితీస్తాయనేది కూడా ఇటు జనసేన టీడీపీ శ్రేణుల్లో అయితే కూడా చాలా గుబులుగా పుట్టిస్తున్నాయని చెప్పొచ్చు. ఈ పరిణామాలు కూడా వైసీపీ చాలా జాగ్రత్తగా గమనిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చూస్తే కనుక పిల్లి సత్యనారాయణ వైసీపీ కూడా టచ్ లోకి వెళ్తారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే పిల్లి సత్యనారాయణ మాత్రం ఖచ్చితంగా తన గత ఎన్నికల్లో తనకు 65,000 ఓట్లు వచ్చినాయి కాబట్టి తన అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే కాకినాడ రూరల్ అనేది జనసేన ముందు నుంచి కూడా ఆశ పెట్టుకున్న సీటు. అనుకున్నట్లుగానే మొదటి జాబితాలోనే అక్కడ జనసేన ఖరారు చేయడం, అదేవిధంగా కొన్ని చోట్ల అక్కడ అభ్యర్థి పంత నానాజీకి స్వాగతం పలుకుతున్నారు. ప్రచారం కూడా ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఈ పిల్లి సత్యనారాయణ అనుచరులు ఏదైతే ఆందోళన చేపట్టిన నేపథ్యంలో అక్కడ సామాజిక సమీకరణలు కూడా పూర్తిగా మారిపోతాయని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. మొత్తానికి చూస్తే కనుక ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఈ గందరగోళ పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ఎవరు ట్రబుల్ షూటర్ గా మాత్రం ఇంతవరకు కూడా ఎవరు ఇక్కడ అధిష్టానం నుంచి ఇక్కడికి రావట్లేదని మనం చెప్పుకోవాలి. స్పందన. థ్యాంక్ యూ ప్రసాద్. मुझे